టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా ఎఫ్ఐఆర్లు, డేటింగ్లు, విడాకుల గోల కనిపిస్తూ ఉంటుంది. నటీనటుల రిలేషన్ విషయాలు పరిశ్రమలో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. ఎవరు ఎవరితో రిలేషన్లో ఉంటారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలియక జనం జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా టాలీవుడ్లో యువనటుడు ధర్మ మహేష్ వ్యవహారం దుమారం రేపుతోంది. తన భర్తకు అమ్మాయిల పిచ్చి అని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని అతని భార్య గౌతమి సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధర్మ మహేష్పై కేసు నమోదైంది. అలాగే నిత్యం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ మహేష్ బాగోతాలను బయటపెడుతూ ఉన్నారు గౌతమి. మహేష్ అర్ధరాత్రి సమయంలో అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవాడని, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నన్ను చంపాలని కుట్ర చేశాడని గౌతమి సంచలన వ్యాఖ్యలు చేసింది. నా బిడ్డను కొడుకుగా అంగీకరించలేదని, కానీ నా డబ్బు, నా వ్యాపారం మీద వచ్చే లాభాలు మాత్రం అతనికి కావాలి, అతని కుటుంబానికి డబ్బు పిచ్చి అని ఆమె ఆరోపించింది. వారికి 100 కోట్ల వరకట్నం కావాలని, ఈ వేధింపులు భరించలేకే పోలీసులను ఆశ్రయించినట్లు గౌతమి మీడియాకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశాననే పగతో నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తన బిడ్డ కోసమే తాను ఫైట్ చేస్తున్నానని గౌతమి తెలిపింది. తాజాగా ఓ ఛానల్తో గౌతమి మాట్లాడుతూ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రైతే అమ్మాయిలు నీతో ఎందుకు ఉంటున్నారో, నీ ఫ్లాట్లో అసలు సినిమాల్లో నటించే వాళ్ళు ఈ బిగ్ బాస్లో యాక్ట్ చేసే అమ్మాయిలకి నీ ఫ్లాట్లో పనేంటి, ఏం చేస్తున్నారో, ఎందుకు హ్యాపీ డెంట్లు పట్టుకుని తిరుగుతున్నారు అని గౌతమి ప్రశ్నించారు. బి గ్రేడ్ ఎట్ 7 అనే అపార్ట్మెంట్స్లో డాక్టర్ సాహిత్య అనే అమ్మాయితో నువ్వు రాత్రంతా ఉండి ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావు అని మండిపడింది. వాళ్ళిద్దరూ ఏం చేసుకున్నా ఆ వీడియో రికార్డ్ చేసి నాకు పెడుతున్నారు అంటూ చెప్పి గౌతమి బాధపడింది. ఆ వీడియోలో సంభాషణ గురించి ఆమె మాట్లాడుతూ, మార్నింగ్ 4 అవుతుంది, మనం ఇంత తాగుతున్నాం కదా, ఇంటికి వెళితే నీ వైఫ్ ఏమీ అనదా అంటే దానికి మహేష్, ఈ పతివ్రతకు డౌట్స్ నన్ను అడిగేంత సీన్ తనకు లేదు. రాత్రిపూట నేను ఏ టైంకైనా ఇంటికి వెళ్తాను, నా బెడ్రూమ్లోకి వాళ్ళకి అనుమతి లేదని నా మొగుడు వాగుతున్నాడని గౌతమి ఆరోపించారు.